మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తెలంగాణలో ఏసీబీ అధికారులు జరిపినటువంటి దాడుల్లో ఒక పెద్ద తిమింగలాన్ని, అవినీతి తిమింగలాన్ని అధికారులు పట్టుకోవడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు. సో సిఐడికి సంబంధించిన డిఎస్పి భీమ్ రెడ్డి దగ్గర దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తుంది. నిజంగా ఒక సాధారణ పోలీసు డిఎస్పి అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి దగ్గర ఈ స్థాయిలో 100 కోట్ల రూపాయలు ఆస్తులు అసలు ఎలా సమకూరుతాయి? నిజంగా వీళ్ళ జీతం ఎంత ఉంటుంది? నిజంగా ఈ కేసులన్నీ కూడా చివరి వరకు కోర్టుకు వెళ్ళి కోర్టులో గెలిచి వీళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉంటుందా? ఎస్, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్ గారు లైవ్ కాల్లో. నమస్తే రెడ్డన్ గారు. నమస్కారం అండి. సార్, జనరల్గా పోలీస్ అధికారులు కొంతమంది, అంటే అందరూ అనం కానీ కొంతమంది అవినీతికి పాల్పడుతుంటారు, ఆస్తులు కూడబెట్టుకుంటుంటారు అనేటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ ఒక సిఐడి డిఎస్పి దగ్గర, అందులో కానిస్టేబుల్ నుంచి ఆయన పదోన్నతిగా వచ్చి ఇప్పుడు డిఎస్పి అయినటువంటి వ్యక్తి దగ్గర 200 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారంటే దీన్ని ఎలా చూడాలి సార్? అంటే జనరల్గా ఒక డిఎస్పి స్థాయి అధికారికి ఎంత జీతం ఉంటుంది? ఇప్పుడు మామూలుగా ఆయన జీతం అంతా కలిపితే ₹1,00,000 అంటే ఎక్కువ అండి. 1,25,000 ఉండొచ్చు. మేబీ ఇప్పుడు డిఎస్పీగా ఆయన ముందు కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాడండి డిపార్ట్మెంట్లో. కానిస్టేబుల్గా జాయిన్ అయిన తర్వాత 1997లో ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా డైరెక్ట్ రిక్రూట్ అయినాడు. 97 అంటే 29 ఇయర్స్ అయింది. 28 ఇయర్స్. 28 ఇయర్స్లో ఆయన ఇప్పుడు దీంట్లో కంప్యూటర్ సెల్లో పనిచేస్తాడు. పీసీఆర్ సెల్ లాగా దాంట్లో పనిచేస్తాడు. అక్కడ మీకు డెస్క్ వర్కే, వేరే ఏం ఉండదు. సో అంత క్రితం ఆయన మంచి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో పనిచేశాడు. ఆయన నిజంగానే ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ డిఎస్పీగా ప్రమోషన్ వచ్చి ఆయనకు మహా అంటే 3-4 ఏళ్ళు అయిండొచ్చు. అంతకుముందు ఇన్స్పెక్టర్గా 8-10 ఏళ్ళు పనిచేసి ఉంటాడు. ఓ 10 ఏళ్ళేమో ఆయన ఎస్ఐగా పనిచేసి ఉంటాడు. 12 ఏళ్ళు. సో దీంట్లో ఆయన దాదాపు 200 కోట్లు సంపాదించాడు పైనే. ఇంకా నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు 200 కోట్లు అంటే సంవత్సరానికి, ఇప్పుడు ఆయన పనిచేసింది 28-27 ఏళ్ళు. 27 ఏళ్లలో దాదాపు ప్రతి సంవత్సరం 5 నుంచి 10 కోట్లు సంపాదించాలి. 10 కోట్లు మినిమం. అంటే నెలకు ప్రతి నెల ₹1,00,00,000. ప్రతి నెల ₹1,00,00,000. చాలా ఆశ్చర్యకరమైన విషయం నిజంగా. అంటే ఒకట్లే, ఆయన కొన్న ప్రాపర్టీస్ కొన్న తర్వాత దాంట్లో వాల్యూస్ పెరిగి ఉంటాయిలే కానీ, బట్ ఏది ఏమైనా చాలా ఇప్పుడు నేను 39 ఇయర్స్ పనిచేశాను. 38+ ఇయర్స్. మనకి జీతం ఎంత వస్తుంది? అన్ని పోను మనం రిటైర్మెంట్ అయినప్పుడు మనకు ఒక 40 లక్షలు 50 లక్షలు వస్తుంది, అందరూ ఖర్చు పెట్టకుండా ఏమైనా చేయగలిగితే. ఇదేమిటంటే బహుశా ఈయన ఏ విధంగా అంటే ఈయనదేనా ఆస్తి, లేదు ఈయన ఎవరికైనా బినామీనా? ఈయన పెట్టిన ప్రాపర్టీ అంతా కూడా బినామీల కింద పేర్ల పైనే ఉంది. ఈయన చేసిన, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినా కూడా ఆయన డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడ ఏం సంపాదించాడు, సంపాదించిన డాక్యుమెంట్లు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎంతెంత ఏ డాక్యుమెంట్లు ఎంతెంత డబ్బు ఎవరెవరు ఇవ్వాలి, అది ఎక్కడెక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, అదంతా డైరీలో రాసుకొని బీరువాలో దాచుకున్నాడు. ఏసీబీ అధికారులు జాయిన్ అయ్యి మొత్తం తీస్తే ఇంకా సర్చెస్ జరుగుతున్నాయి. ఐ బిలీవ్ ఇంకా లాకర్లు కీస్ తీయాలంట. దాదాపు 2 కేజీల బంగారం, పైగా 20 కేజీల వెండి, ఇంకా క్యాష్ ఎక్కడ పడితే అక్కడ. బెంగళూరు అబ్బినహల్లి పోలీస్ అక్కడ ఒక ఎకరం, అది ఎకరం ఇప్పుడు బెంగళూరు పోలీస్ స్టేషన్, అదే మన ఎయిర్పోర్ట్ పక్కన, అంటే దాదాపు అదొక 50 కోట్లు 100 కోట్లు తక్కువ ఉండదు, అదొక్కటే. సో ఈ విధంగా బెంగళూరు అంటే కర్ణాటక స్టేట్ లో 44 కోట్లు, 47 ఎకరాలు 48 ఎకరాలు, ఈ విధంగా చాలా దగ్గర ఈ ఆస్తులు కూడగట్టాడు. మరి ఆయన ఏ విధంగా సంపాదించాడు అనేది ఆయన్నే అడిగి తెలుసుకోవాల్సింది. నా ఊహకు అందంది. ఎందుకంటే ఇంత ఆస్తి సమకూర్చాలి అంటే ఎన్ని కేసుల్లో ఆయన అవుట్ ఆఫ్ ది వేగా పోయింటాడు అనేది ఆలోచన వస్తుంది నాకు. డిపార్ట్మెంట్లో మీరు చెప్తున్నట్టుగా ఒక డెస్క్లో ఆయన కంప్యూటర్ ఆపరేటింగ్ వ్యవస్థలో పనిచేసేటువంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి, అందులోనూ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా, ఆ తర్వాత సిఐగా, ఇప్పుడు ప్రజెంట్ డిఎస్పీగా ఉన్న వ్యక్తి దగ్గర ఇంత సాధ్యం అవుతుందా? ఎంత భారీ స్థాయిలో కరప్షన్ చేసినా కూడా
అదే అర్థం కావడం లే. ఎంతో అంటే ఆయన ఎస్ఐ గానో లేకపోతే కానిస్టేబుల్ గా పనిచేసినప్పటి నుంచి ఆయన కానిస్టేబుల్ గా పనిచేసినాడు. ఆ తర్వాత ఎస్ఐగా ఎగ్జామ్స్ రాసి వచ్చినాడు. అది నా ఊహకే అందంది. కేసెస్ లో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే తప్ప ఇంత అమౌంట్ రాదు. అదన్నా జరిగి ఉండాలి. లేదైతే ఇంకా ఎవరైనా పెద్ద ఆఫీసర్‌కి ఈయన బినామీగానన్నా ఉండాలి. అది అయినా కూడా 200,00,00,000 పైచిలుకు. ఇప్పుడు లెక్కలు పెట్టుకుంటే 300,00,00,000 కూడా ఉండొచ్చునేమో అనిపిస్తుంది నాకు. ఒక పోలీస్ విల్లాలు అన్నీ ఆఫీసర్‌గా మీరు చెప్పండి సార్ ఈ వార్త వినంగా మీరు కూడా చాలా చాలా విభాగాల్లో పనిచేశారు. చాలా పొజిషన్స్‌లో మీరు చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ రిటైర్డ్ అయ్యి ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్‌గా ఈ మాట వినంగానే ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వ్యక్తి 200,00,00,000 ఆస్తులను గుర్తించారు తనిఖీల్లో, సోదాల్లో అంటే ఎలా అనిపించిందసల? ఇదంతా అబద్ధమేమో అనిపించింది ఫస్ట్. ఇదంతా లేదు అంటే లేదన్న ఇప్పుడు ఒక పొలిటికల్ పా పార్టీలో ఉండే ఒక పొలిటికల్ లీడర్, పెద్ద లీడర్‌కి ఏమైనా బినామీనేమో అనిపించింది. తర్వాత ఆయన డైరీలో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇచ్చుకుంది బినామీలుగా అన్నీ రాసుకున్నాడు. అదే కాకుండా ఒక కంపెనీలో హి హాస్ ఇన్వెస్టెడ్ 70,00,000 ఇన్వెస్ట్ చేసినాడు. అది ఏ విధంగా సాధ్యమని. ఆ 70,00,000 ఏ విధంగా ఇప్పుడు 70,00,000 ఇన్వెస్ట్ చేసినాడంటే 70,00,000 మనీ పెట్టాలి. మామూలుగా నీ ఇన్‌కమ్‌లో చూపించాలంటే మీ జీవితాలు 2 కావాలి. ఎందుకంటే మీ జీతం 2,00,000 అనుకోండి. ఆ అవును. 2,00,000లో మీరు మిగలబెట్టేది 40%, మాక్సిమం 30% మీ అవును. ఖర్చులు పోను. ఆ 30% అంటే మీకు మిగిలేది ఎంత? రూ. 60,000 మీరంతా కంజూస్‌గా ఉంటే. అంటే సంవత్సరానికి ఎంత మిగిలిపెట్టుకోగలరు మీరు? 5,00,000 అంటే గొప్ప. మహా అట్లాంటిది అంటే. 10 ఏళ్ళకి ఎంతయితుంది? 5,00,00,000 అవ్వచ్చు. అంతా మొత్తం మీ లైఫ్ అంతా కూడబెట్టుకుంటే 5,00,00,000 పిసినారిగా. అది కూడా చాలా కష్టం. ఒక సంవత్సరానికి 5,00,000 అంటే 10 సంవత్సరాలకు మీకొచ్చేది 50,00,000. మీరు 20 ఏండ్లు మీ సర్వీసే 27 ఏండ్లు, 26 ఏండ్లు. మీకెంత మహా అంటే 1,50,00,00,000 అంటే మహా గొప్పది. అట్లాంటిది 2 కేజీలు బంగారం, 20 కేజీలు వెండి, మరి చాలా ఎక్కడ చూసి 40 ఎకరాల పొలం. ఇంకో దగ్గర 48 ఎకరాల పొలం కర్ణాటకలో. ఆంధ్రప్రదేశ్‌లో అయితే దాదాపు 20 ఎకరాల పొలం దాకా ఉంది. మరి చాలా నాకైతే అంతు పట్టటం లేదు. నయీంతో చాలా సంబంధాలున్నాయి, సత్సంబంధాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నయీం ఆస్తులకు సంబంధించి కూడా బినామీగా ఉన్నాడు ఏమో అనేటువంటి కొన్ని అనుమానాలు గూడా బయటకొస్తున్నాయి. ఆ లీకులు గూడా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. నిజమే అంటారా? అలాంటి కనెక్షన్స్ ఏమన్నా ఉండుండొచ్చా? ఉండొచ్చు. చెప్పలేం. నయంతోనూ ఇంకా ఇప్పుడు నయం సంపాదించిన ఆస్తులు వ చాలా ఉన్నాయి. 5,000,00,00,000 అంటారు, 20,000,00,00,000 అంటారు. మనకైతే తెలీదు గానీ, సో, అట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళతో సన్నిహితంగా ఉండి, ఆయన ఆస్తుల్ని ఈయన పేరు మీద పెట్టుకొని, నేను బాగయిపోయిన తర్వాత నీ దగ్గర నుంచి తీసుకుంటాను సార్ అంటే, ఉండొచ్చు. చెప్పలేం. బినామీగా ఉండే పరిస్థితులుంటాయా? ఏదైనా వ్యాపారవేత్తలో, లేదంటే ఇలా క్రిమినల్సో, లేపోతే ఏదన్నా డాన్స్‌కి సంబంధించినటువంటి గ్యాంగ్‌స్టర్స్ సంబంధించినటువంటి వ్యక్తులకి బినామీలుగా ఉన్న పరిస్థితులుంటాయా జనరల్‌గా? జనరల్‌గా పోలీస్ ఆఫీసర్‌లు ఇప్పుడు నాకు తెలిసిన అంతవరకు పోలీస్ ఆఫీసర్‌లు వాళ్ళకేదన్నా ఫేవర్ చేసి వాళ్ళ ద్వారా ఏదైనా ఒక అర్ధ ఎకరమో, ఎకరమో ఎక్కడన్నా తక్కువ రేట్‌లో తీసుకొని ఉండొచ్చు కానీ, ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని ఎకరాలు భూమి, ఇన్ని ప్లాట్లు, ఇన్ని అపార్ట్మెంట్సు ఇది దుస్సాధ్యమే. ఏమో చెప్పలేం. బహుశా మీ పేరుతో పెట్టుకోండి సార్. మళ్ళా నేను బాగైపోయి కేసులన్నీ అయిపోయిన తర్వాత నేను పెట్టుకుంటానని ఏమైనా చేశాడా? ఏ పోలీస్ ఆఫీసర్ అట్లా ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే వాడు క్రిమినల్‌నా పోలీసులకు దొరుకుతాడు. ఏదో ఒక రకంగా ఇబ్బంది పడతాడు. ఆ రోజు వాడు చెప్తే ఫలానోనికి ఇంతిచ్చినాను ఫలానోని దగ్గర అంటే యూ విల్ ఆల్సో బికమ్ ఎ క్రిమినల్ గదా! కాబట్టి ఎవరు ఆ విధంగా చెయ్యరు. బట్ నీకు నాకు ఏమి సంబంధం లేదు అన్నట్టు పెట్టుకొని, ఒకవేళ ఈరోజో రేపో ఎప్పుడైనా వాడు పోలీసుల చేతిలోనో, మామూలుగానో ఎక్కడో ఎవరో ఇతర గ్యాంగ్‌స్టర్సో చంపితే అప్పుడు నా వశమైతుందేమన్నా పెట్టుకున్నాడా? చెప్పలేం. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం హిస్టరీలో పోలీస్ రికార్డ్స్‌లో గాని, ఇలాంటి రైడ్స్ జరిగినటువంటి హిస్టరీ రికార్డ్స్‌లో గాని, ఈ స్థాయిలో ఒక సీఐడీ, డీఎస్పీ దగ్గర 200,00,00,000 రూపాయల ఆస్తుల్ని గుర్తించడం అనేది బహుశా
ఇదే మొదటిసారి అనుకోవచ్చా? నేను వినింది ఇది నిజంగా నిజమేనా అనిపిస్తుంది ఒకసారి. ఇంత పెద్ద మొత్తంలో అసెట్స్ ఐపీఎస్ ఆఫీసర్లు, హైలీ కరప్ట్ ఆఫీసర్ల దగ్గర కూడా ఇంత పెద్ద మొత్తంలో దొరకదనేటువంటిదే నా భావన. మరి ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఏమిస్తాడో అది నాది కాదంటాడేమో. వేరే వాళ్ళ పేరు మీద ఉండేది నేను ఊరికే డైరీలో ఇప్పుడు మెయిన్‌గా ఏమిటంటే ఈయన డైరీలో రాసుకోవటం. ఇప్పుడు వీళ్ళు అసెట్స్ కేసు మామూలుగా ఏం చేస్తారంటే అసెట్స్ కేసు చూసుకుంటే ఈయన పైన ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టింటారు? అసెట్స్ కేసులో ఈయన చాలా డ అమౌంట్ కూడబెట్టుకున్నాడు. ఇన్నిన్ని ఆస్తులున్నాయన్నీ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయన్నీ గమనించుంటారు. గమనించి ఇప్పుడు ఈయనకి ఎవరెవరి దగ్గర 11 ప్లేసెస్‌లోనో ఏమో రైడ్ చేశారంటే వాళ్ళందరి దగ్గర డాక్యుమెంట్లు ఉండేది వీళ్ళు గుర్తించుంటారు. గుర్తించే రైడ్ చేస్తారు. సో, ఆ విధంగా ఇప్పుడు బినామీగా మీ మీ ఇంట్లో నేను పెడితే మళ్ళీ టాక్సులు, గొడవలు ఉంటాయని డెఫినిట్‌గా నువ్వు అంటావు. సార్‌దే సార్ నా దగ్గర పెట్టుకోమంటే పెట్టుకున్నానని చెప్తావు. అంతే కదా! బట్ చూడాలా ఇది నాదేనని వాళ్ళు క్లెయిమ్ చేస్తారా? ఈయన ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఈయన చిక్కుకుపోయేది ఫలానా వాడి దగ్గర 40,00,000 నేనిచ్చినాను. అది నా మనీ నేను రాసుకోవటం డైరీలో. ఎందుకు రాసుకుంటారు? ఆయన స్వహస్తాలతో. పోనీ ఎవరో చిన్న పిల్లోడు రాసుకున్నాడంటే వాడు తెలియక ఏదో రాసుకున్నాడు అనుకోవచ్చు. ఈయన స్వహస్తాలతో దాచుకొని బీరువాలో ఎందుకు పెట్టుకుంటాడు? ఏమంటే తనంతట తాను ఆహ్, ని తన మీద తను మట్టి జల్లుకున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు బొక్కబోర్లా పడిన పరిస్థితి అనుకోవచ్చు. నేను సిఐడిలో 13 ఏళ్ళు పనిచేశా. 12 ఏళ్ళకి పైన పనిచేశా. నార్కోటిక్ డిపార్ట్‌మెంట్‌లో కొంతకాలం పనిచేశా. జనరల్‌గా ఎవరైనా బినామీ ట్రాన్సాక్షన్ చాలా కేసుల్లో సిఐడిలో గూడా చాలా కేసులు సిఐడిలో ఈ అసెట్స్ కేసు చేయలేదు గానీ, దాంట్లో అసెట్స్ చేసినాం చాలా కేసుల్లో. ఈ అర్లీ స్టేజెస్‌లో. ఆయన ఎక్కడ గూడా ఏమన్నా ఉంటే అట్లా బినామీని ఏమన్నా ఉంటే డైరీల్లో రాసుకొని ఇంట్లో పెట్టుకునింది ఎక్కడా లేదు. ఫస్ట్ టైమ్ వింటున్నా. ఒకవేళ ఉంటే గూడా కోడ్ భాషలో రాసుకొని ఎక్కడో బయట పడేస్తారు గానీ, కోడ్ భాషలో రాసుకొని బయట పడేసిన సందర్భాలున్నాయి. కొందరు తెలుసు ఒక రైస్ మిల్ ఎక్కడో చేస్తే స్టాక్స్ అన్నీ లావాదేవీలన్నీ రాసుకొని ఎక్కడో బయట పని మనిషి రూమ్‌లో పడేసిన సందర్భం ఉంది. అది ఏదో వెతికితే దొరికింది గానీ, లేకపోతే ఇంట్లో బీరువాలో ఆయన ఎవరెవరి దగ్గర ఎంతెంత ఆస్తి కొనింది, ఆస్తి ఎవరి పేరు మీద ఉండేది, ఇదంతా రాసుకోవడం బహుశా ఫస్ట్ టైమ్. చూద్దాం సార్. మరి చూద్దాం విచారణ ఏ విధంగా జరుగుతుందో. ఆయన చేసినటువంటి అవినీతి అంతా కూడా విచారణ అధికారులు, ఏసీబీ అధికారులు కోర్టుకి ఏ విధంగా ప్రూవ్ చేస్తారో కూడా చూద్దాం. సో, ఇది మాజీ పోలీస్ అధికారి రెడ్డన్ గారు చెప్తున్నట్టుగా ఇప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే ఏసీబీకి సంబంధించినటువంటి రైట్స్‌లో, పోలీస్ రికార్డ్స్‌లో కూడా ఒక సిఐడి డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి డీఎస్పీ, ఏసీబీ రైట్స్‌లో చిక్కితే దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించడం అనేది బహుశా చరిత్రలో ఇదే మొదటిసారిగా తాను అనుకుంటున్నాను. అదేవిధంగా తాను కూడా గతంలో సిఐడి డిపార్ట్మెంట్‌లో పనిచేసినటువంటి అధికారిగా తనకు తెలుసు. కానీ ఈ స్థాయిలో అంటే వేరే వ్యక్తులకు సంబంధించినటువంటి బినామీలుగా వ్యవహరించడం, అలాగే నయీం లాంటి గ్యాంగ్‌స్టర్స్‌తో ఉన్నటువంటి సత్సంబంధాలు, సన్నిహితమైనటువంటి సంబంధాల వల్ల కూడా ఇంత స్థాయిలో ఆస్తుల్ని కూడబెట్టి ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని ఆయన కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు కేసులో ఆయన పర్సనల్ డైరీ అనేది చాలా కీలకంగా మారింది. ఆ డైరీలో కూడా ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అలాగే దాదాపు కొన్ని లక్షల రూపాయలను ఇతర కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టినటువంటి విషయాన్ని స్వహస్తాలతో రాసుకున్నారు. సో, బహుశా ఇది ఎక్కడ కూడా ఏ అవినీతి అధికారి కూడా ఇలాంటి తప్పు చేయరు. బట్ ఆయన చేసినటువంటి తప్పు అనేది క్లియర్‌గా అక్కడ బుక్ అయినట్టుగా తెలుస్తుందని రెడ్డన్ గారు చెప్తున్నారు. ఒక పోలీస్ అధికారి దగ్గర, అందులోనూ కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు వెళ్ళినటువంటి అధికారి దగ్గర 200 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించడం అంటే ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి అవినీతి అధికారుల్ని మీరు ఎప్పుడైనా చూసుంటారా? సో, ఏ విధంగా అతను ఈ స్థాయిలో ఇన్ని వందల కోట్లు కూడబెట్టుంటారని మీరు అనుకుంటున్నారు? అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.